ఓకే. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనకి ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఇది మీకు ఆన్‌లైన్‌లో చెప్పడం జరుగుతుంది అని మీకు లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పాను. సో, ఇంకా బెటర్‌గా అంటే ఇంకా చాలా స్లోగా అయినా గానీ కొంచెం ఇంకా గుడ్ మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతది ఇందులో. నోట్ చేసుకోవాల్సిన పని లేదు. నేను పీడీఎఫ్ మీకు షేర్ చేస్తాను. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే గనక మీరు మెయిన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. నేను హైలైట్ చేస్తాను. వాటి వరకు నోట్ చేసుకోండి. ఈ యొక్క మెటీరియల్స్ అనేది ఇంజినీరింగ్ మెటీరియల్స్‌లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్స్ అండి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్స్ వచ్చేసరికి మీకు 2 సబ్జెక్ట్స్‌లో ఉన్నాయి. ఒకటి ఇంజినీరింగ్ మెటీరియల్ సబ్జెక్ట్‌లో పరంగాను, నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్‌లో కూడా దీని మీద బిట్స్ అడగొచ్చు. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, నెక్స్ట్ ఇంజినీరింగ్ మెటీరియల్స్ రెండిటి మీద కూడా ఉంటది. అయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేర్చుకుందాం. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో, ఇక్కడ కావాల్సిందేంటంటే ఫస్ట్ డెఫినిషను, దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఓకే. జూమ్ మీటింగ్ మనకి జస్ట్ 45 మినిట్సే ఉంటది. 45 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళా కనెక్ట్ చేయడం జరుగుతది. ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దు. ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి ఒక్క సెషను ఒక 45 మినిట్స్‌కి 1 బిట్ అనేది ఖచ్చితంగా మీకు రేపు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్‌లో వస్తుంది. ఇదే కోచింగు, ఇదే మెటీరియల్లు మీకు రేపు గవర్నమెంట్ జాబ్స్‌లో గాని, ఆర్ఆర్‌బీలో గాని, రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కూడా ఇదే మెటీరియల్ మీకు యూజ్ అవుతుందన్నమాట. నౌ ఫస్ట్ ఇక్కడ ఇంజినీరింగ్ మెటీరియల్స్‌లో ఫస్ట్ అసలు ఇంజినీరింగ్ మెటీరియల్స్ అంటే ఏంటి? ఇంజినీరింగ్ మెటీరియల్స్ అంటే ఏంటంటే ఇంజినీరింగ్ అప్లికేషన్స్‌కి వాడేటువంటి మెటీరియల్స్ అన్నిటిని కూడా ఇంజినీరింగ్ మెటీరియల్స్ అని అంటారు. నెక్స్ట్ ఇంజినీరింగ్ మెటీరియల్స్ అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్‌గా చూసేటువంటి ప్రొడక్షన్ టెక్నాలజీలో మీరు చూసుంటారు కొన్ని డిఫరెంట్ మెటల్స్ కాస్ట్ ఐరన్, స్టీలు, ఫెర్రస్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఇంజినీరింగ్ మెటీరియల్సే. నెక్స్ట్ ఇంజినీరింగ్ మెటీరియల్స్ మేజర్‌గా మీకు 2 టైప్స్‌గా డివైడ్ చేశారు. ఒకటి మెటల్స్, నాన్ మెటల్స్ అండి. మెటల్స్, నాన్ మెటల్స్. మీకు తెలిసిందే మెటల్స్, నాన్ మెటల్స్. నాన్ మెటల్స్. ఓకే. మెటల్స్‌లోకొచ్చేసరికి మెటల్స్‌లో కూడా మరలా ఇక్కడ లాస్ట్‌లో చెప్తాను కాన్సెప్ట్. ఆ! ఇంజినీరింగ్ మెటీరియల్స్‌లో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ 2 టైప్స్‌గా డివైడ్ చేశారు. మెటల్స్ అంటే మీకు తెలుసు సాలిడ్ కాంపోనెంట్స్ ఇక్కడ కంపల్సరీగా ఐరన్, కాపర్ ఇలాంటి మెటల్స్ అవన్నీ కూడా మెటల్స్ కింద ట్రీట్ చేస్తాడు. ఈ మెటల్స్‌లో కూడా ఫెర్రస్ మెటల్స్, ఫెర్రస్, ఫెర్రస్, నాన్ ఫెర్రస్. ఫెర్రస్ మెటల్స్, నాన్ ఫెర్రస్ మెటల్స్. అంటే ఫెర్రస్ అంటే ఏంటంటే ఇక్కడ ఐరన్ అండి. ఐరన్ ఉంటే ఓకే. ఐరన్, ఫెర్రస్ మెటల్స్ ఒకటి, నాన్ ఫెర్రస్ మెటల్స్ ఒకటి. నెక్స్ట్ ఈ నాన్ మెటల్స్ కూడా మళ్ళా 2 టైప్స్‌గా డివైడ్ చేశాడు. అవేంటంటే ఆర్గానిక్ మెటీరియల్స్, నాన్ మెటల్స్‌లో ఆర్గానిక్, ఆర్గానిక్, ఇనార్గానిక్ మెటీరియల్స్. ఆర్గానిక్, ఇనార్గానిక్, ఆర్గానిక్ మెటీరియల్స్. ఇనార్గానిక్ మెటీరియల్స్. 2 రకాలుగా డివైడ్ చేశాడు. ఈ ఆర్గానిక్ మెటీరియల్స్ అగైన్ ఆర్గానిక్ మెటీరియల్స్, ఇనార్గానిక్ మెటీరియల్స్. ఇనార్గానిక్ మెటీరియల్స్ ఏమంటారంటే సిరామిక్ మెటీరియల్స్ అంటారండి. సిరామిక్ మెటీరియల్. సిరామిక్ మెటీరియల్స్ అంటే మనకి టైల్స్, నెక్స్ట్ బాత్రూమ్స్ లో వాడేటువంటి సింక్స్, వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా సిరామిక్ మెటీరియల్స్ కిందకు వస్తాయి. వెరస్ ఆర్గానిక్ మెటీరియల్స్ లో మళ్ళా 2 టైప్స్ గా డివైడ్ చేశారు. అవి థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్, థర్మో సెట్టింగ్ థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్, థర్మోప్లాస్టిక్స్.
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్, థర్మో ప్లాస్టిక్స్ రెండు ఉన్నాయండి. సో ఇది వీటికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్. ఇంజనీరింగ్ మెటీరియల్స్ టు మెటల్స్, మెటల్స్ లో ఫెర్రస్ మెటల్స్, నాన్ ఫెర్రస్ మెటల్స్, నాన్ మెటల్స్ లో ఆర్గానిక్, ఇనార్గానిక్, ఇనార్గానిక్ లో సిరామిక్ మెటీరియల్స్. సిరామిక్ మెటీరియల్స్ అంటే మన రెగ్యులర్ ఐటమ్స్ చూసేటువంటి బాత్రూమ్ టైల్స్ కానీ, ఫ్లోర్ టైల్స్ కానీ, ఇవన్నీ కూడా సిరామిక్ మెటీరియల్స్ కిందకి వస్తాయి. థర్మోసెటిక్ ప్లాస్టిక్స్, థర్మోప్లాస్టిక్స్, ఈ రెండు కూడా ప్లాస్టిక్ కాంపౌండ్స్ కి సంబంధించి. అయితే ఈ సబ్జెక్ట్ లో మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే మేజర్ గా ఈ ఫెర్రస్ అలాయ్స్, నాన్ ఫెర్రస్ అలాయ్స్, ఫెర్రస్ మెటల్స్, నాన్ ఫెర్రస్ మెటల్స్ గురించి డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ అడిగేటువంటి బిట్ ఇంట్రడక్షన్ టు ద ఇంజనీరింగ్ మెటీరియల్స్ లో పాలిమర్స్ పొసెస్ లో డెన్సిటీ కంపేర్డ్ విత్ ద మెటల్స్. పాలిమర్స్ ఆర్ నథింగ్ బట్ ద ప్లాస్టిక్స్. its density is less than the metals. Density of the metals అంటే నథింగ్ బట్ పాలిమర్స్. సపోజ్ ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ వెయిట్ దీని యొక్క వెయిట్ అనేది కంపేర్ చేసుకుంటే, మాస్ అనేది కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే పాలిమర్స్, డెన్సిటీ ఆఫ్ ద పాలిమర్స్ ఈజ్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ ద మెటల్స్ అండ్ డెన్సిటీ ఆఫ్ ద పాలిమర్స్ ఈజ్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ ద మెటల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే పాలిమర్స్ ఆర్ డికంపోజెస్ ఎట్ లోయర్ టెంపరేచర్స్. పాలిమర్స్ ఆర్ డికంపోజెస్ ఎట్ లోయర్ టెంపరేచర్స్ అంటే మెల్టింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది పాలిమర్స్ కి వెన్ కంపేర్డ్ విత్ ద మెటల్స్. ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఈస్ వెరీ లో. పాలిమర్స్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది లోగా ఉంటుంది, అందుకనే డికంపోజిషన్ అనేది చాలా త్వరగా లో టెంపరేచర్స్ దగ్గర డికంపోజ్ అయిపోతుంది. లో టెంపరేచర్ దగ్గర డికంపోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఫెర్రస్ మెటల్స్ కదా, ఫెర్రస్ మెటల్స్ చెప్పాం. ఈ ఫెర్రస్ మెటల్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్ ఎక్కువగా ఉండేది. ఇది క్యాస్ట్ ఐరన్. మనకి సబ్జెక్ట్ మొత్తం మీద కూడా వినపడేటువంటి మెటల్ ఏంటి అంటే క్యాస్ట్ ఐరన్ అండి. క్యాస్ట్ ఐరన్ ఒకటి, స్టీల్ ఒకటి. ఈ రెండు మేజర్. ఈ రెండింటి గురించి కనుక మీరు స్టడీ చేసినట్లయితే ఏ ఎగ్జామ్ లో అయినా కానీ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ యొక్క కార్బన్ స్టీల్ లో బేసిక్ ఇంట్రడక్షన్ లోనే కొన్ని పాయింట్స్ చెప్తాను, తర్వాత సబ్జెక్ట్స్ లోకి వెళ్తాను. రన్నింగ్ లో కొన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ కార్బన్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో కార్బన్ స్టీల్ అండి. లో కార్బన్ స్టీల్ లో కార్బన్ పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ ఆఫ్ ద కార్బన్. సి అంటే కార్బన్ పర్సంటేజ్ ఇస్ 0.08 to 0.35 అండి. 0.35. సో పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ ద లో కార్బన్ స్టీల్ ఈస్ 0.08 to 0.35. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ దట్ ఈస్. నెక్స్ట్ మీడియం కార్బన్ స్టీల్. మీడియం కార్బన్ స్టీల్ లో పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ వచ్చేసరికి 0.35 to 0.6 ఉంటుంది. 0.6 పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ ద మీడియం కార్బన్ స్టీల్ ఈస్ 0.35 to 0.6 ఉంటుందండి. నెక్స్ట్ హై కార్బన్ స్టీల్ అండి. స్టీల్ లోనే హై కార్బన్ స్టీల్ వచ్చేసరికి 0.62 కార్బన్ పర్సంటేజ్ 0.6 నుంచి 1.5% ఉంటుంది. సో ఫైనల్ గా ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే లో కార్బన్ స్టీల్ కి 0.08 to 0.35 కార్బన్ పర్సంటేజ్ మీడియం గా ఉంటే లో కార్బన్ స్టీల్ అంటారు. 0.35 నుంచి 0.6 ఉంటే కనుక అది మీడియం కార్బన్ స్టీల్ అవుతుంది. నెక్స్ట్ 0.6 నుంచి 1.5 ఉంటే కనుక హై కార్బన్ స్టీల్ ఉంటుంది. ఇంకో బిట్ ఏంటి అంటే అసలు స్టీల్లో ఇది ఏంటి, స్టీల్ ని నువ్వు త్రీ టైప్స్ గా డివైడ్ చేసుకున్నావు. లో కార్బన్, మీడియం కార్బన్, హై కార్బన్. అయితే స్టీల్ యొక్క రేంజ్, స్టీల్లో కార్బన్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 0.08 to 1.5%. 1.5% కనుక ఉన్నట్లయితే 0.08 నుంచి 1.5% ఆఫ్ కార్బన్ కనుక ఉన్నట్లయితే, కార్బన్ ఎలిమెంట్ కనుక ఉన్నట్లయితే దాన్ని స్టీల్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద క్యాస్ట్ ఐరన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, స్టీల్ గురించి ఇది 3 ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. నెక్స్ట్
ఇందులోనే ఇంజనీరింగ్ మెటీరియల్స్ లోనే ఇంకో కాన్సెప్ట్ ఏముంటది అంటే మెటలర్జీ. మెటలర్జీ అని ఉంటుంది. మెటలర్జీ అంటే ఏంటి అంటే ఇక్కడ ద సైన్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ అడాప్టింగ్ మెటల్స్, సైన్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ అడాప్టింగ్ మెటల్స్ అండ్ అలాయ్స్ టు సాటిస్ఫై ద హ్యూమన్ వాంట్స్. అంటే ఇక్కడ మెటలర్జీలో ఏంటంటే పౌడర్ని తీసుకుని మెటాలిక్ పౌడర్ని తీసుకుంటారు. మెటాలిక్ పౌడర్ని కాంపాక్ట్ చేసుకుని కాంపాక్టింగ్ చేసుకుని మనకు కావాల్సినటువంటి షేప్ లో కొన్ని ఐటమ్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. సో అదంతా కూడా లాస్ట్ చాప్టర్ లో మీకు ఉంటుంది. దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద లేటర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఇంకో బిట్ ఏంటి అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ మెటల్ ఫౌండ్ బై ద మ్యాన్. హ్యూమన్ బీయింగ్ తో ఫస్ట్ కనుక్కున్నటువంటి మెటల్ ఏంటి అంటే కాపర్ అండి. మనం ఫస్ట్ కనుక్కున్నది ఏంటి అంటే కాపర్. రాతి యుగంలోనే ఈ కాపర్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేశారనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ బేసిక్ ఇంట్రడక్షన్ బిలాంగ్స్ టు ద ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఈ యొక్క ఇంజనీరింగ్ మెటీరియల్స్ లో నియర్లీ 5 to 6 బిట్స్ అనేది కంపల్సరీగా వస్తాయి. అది చాప్టర్ వైజ్ ఎలా వస్తాయి అనేది నేను చెప్తాను. ఈ యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ లో ఒక బిట్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ లో ఒక సబ్జెక్ట్ లో వస్తుంది. నెక్స్ట్ ఎస్ఎం లో కూడా ఒక బిట్ వస్తుంది. సో టోటల్ గా మీకు ఈ యొక్క టాపిక్ మీద మెకానికల్ ప్రాపర్టీ మీద 2 బిట్స్ వస్తాయి. ఓకే, నౌ ఫస్ట్ డిస్కస్ అబౌట్ ద స్ట్రెంగ్త్. అండ్ స్ట్రెంగ్త్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. జనరల్ గా ఏంటి అంటే ఇక్కడ ఒక మెటాలిక్ కాంపోనెంట్ ఏదైనా ఒక షేప్ లో ఒక కాంపోనెంట్ అనేది తీసుకున్నారు. ఈ కాంపోనెంట్ మీద ఇంజనీరింగ్ అప్లికేషన్స్ లో డిఫరెంట్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటాయి. అది టెన్జైల్ లోడ్ అవ్వచ్చు, కంప్రెసివ్ లోడ్ అవ్వచ్చు, నెక్స్ట్ షియర్ స్ట్రెస్ అవ్వచ్చు, షియర్ లోడ్ అవ్వచ్చు. సో ఈ యొక్క స్ట్రెంగ్త్ అప్లై చేసినటువంటి లోడ్ ని బేస్ చేసుకుని టెన్జైల్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ కంప్రెషన్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ షియర్ స్ట్రెంగ్త్ అనేది డిసైడ్ చేశారు. ఈ స్ట్రెంగ్త్ 3 టైప్స్. వన్ ఈజ్ టెన్జైల్ స్ట్రెంగ్త్, కంప్రెషన్ స్ట్రెంగ్త్, షియర్ స్ట్రెంగ్త్. అసలు స్ట్రెంగ్త్ అంటే ఏంటి అంటే మీరు ఇలా బాడీ తీసుకున్నారు, ఈ బాడీ మీద లోడ్ అప్లై చేశారు. ఈ లోడ్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ అనేది ఫెయిల్ అవ్వకూడదు. ఫెయిల్ అవటం అంటే ఏంటి అంటే ఏమీ కూడా డ్యామేజ్ అనేది జరగకూడదు. ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఓకే, ఎక్స్పాండ్ అనేది అవ్వచ్చు. ఎక్స్పాండ్ అయింది అంటే ఏంటి, దాని మీనింగ్ డిఫార్మేషన్ అయినట్టు. డిఫార్మేషన్ అయితే ఏంటి, ఫెయిల్ అయినట్టు. సో ఇప్పుడు నీ దీని మీద ఎంత లోడ్ అప్లై చేసినా కానీ దాంట్లో ఎలాంటి ఎక్స్పాన్షన్ అనేది జరగకూడదు. సో దాని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే స్ట్రెంగ్త్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు రెసిస్ట్ ద లోడ్స్. రెసిస్ట్ అంటే దాన్ని అపోజిట్ చేస్తాయి. రెసిస్ట్ ద లోడ్స్ వితౌట్ ఫెయిల్ అవ్వకుండా. ఇప్పుడు నువ్వు ఒక గోడను తీసుకున్నావు, దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ఒక ఐరన్ హ్యామర్ తో స్ట్రైక్ చేస్తా ఉన్నావు అనుకోండి. అప్పుడు ఏమవుద్ది, కొంత టైంకి ఫస్ట్ వేసిన కొట్టిన వెంటనే కూడా పడదు. కొంత టైంకి క్రాక్ వస్తాయి. ఒక 2, 3, 4, 5 దెబ్బలు వేసిన వెంటనే క్రాక్ అనేది వస్తుంది. అంటే ఏంటి, ఆ క్రాక్ వచ్చేంత వరకు, క్రాక్ వచ్చింది అంటే ఏంటి, అది బాడీ ఫెయిల్ అయినట్టు. సో ఫెయిల్ అవుతాం మొదలవుతుంది. సో అక్కడ వరకు ఉన్నటువంటి రెసిస్ట్ చేసినటువంటి దాన్నే స్ట్రెంగ్త్ అంటారు. సో ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు రెసిస్ట్ ద లోడ్స్ వితౌట్ ఫెయిల్యూర్ ఈస్ కాల్డ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. నెక్స్ట్ అనదర్ వచ్చేసరికి స్టిఫ్నెస్ అండ్. ఇప్పుడు నేను ఇక్కడ లోడ్ అప్లై చేశాను. ఈ లోడ్ అప్లై చేసినప్పుడు ఎలాంటి డిఫార్మేషన్ జరగలేదు. ఓకే, డిఫార్మేషన్ జరగకపోతే ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు రెసిస్ట్ ద డిఫార్మేషన్ ఆర్ డిఫ్లెక్షన్. ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు రెసిస్ట్ ద డిఫార్మేషన్ ఆర్ డిఫ్లెక్షన్. డిఫార్మేషన్ అవ్వకుండా రెసిస్ట్ చేసేటువంటి అండర్ లోడ్. ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు రెసిస్ట్ ద డిఫార్మేషన్. గుర్తుపెట్టుకోండి, స్ట్రెంగ్త్ కి వచ్చేసరికి రెసిస్ట్ ద లోడ్ రెసిస్ట్ చేస్తే చాలు వితౌట్ ఫెయిల్యూర్. అదే ఇక్కడ స్టిఫ్నెస్ కి వచ్చేసరికి టు రెసిస్ట్ ద డిఫార్మేషన్, అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్స్ కూడా పాసిబుల్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ మీకు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ అని చెప్పి ఉంటాయి. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ నేను రఫ్ గా చెప్తాను, మీకు ఎస్ఎం లో డీటెయిల్ గా వెళ్తారు. ఇక్కడ స్ట్రెస్ ఉంటుంది, ఇక్కడ స్ట్రెయిన్ కర్వ్. సో ఫస్ట్ రీజియన్ ఎలా ఉంటుందంటే ఇలా స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఈ లైన్ ఏమంటారంటే లిమిట్ ఆఫ్
ప్రపోర్షనాలిటీ అంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. ఈ ప్రపోర్షనాలిటీ లిమిట్ వరకు కూడా స్ట్రెంగ్త్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇది క్రాస్ అయిన తర్వాత ఇది ఒక పాయింట్ ఏ. ఇది క్రాస్ అయిన తర్వాత ఏంటి అంటే ఎలాస్టిక్ లిమిట్ అనేది ఉంటుంది. దట్ బి పాయింట్ బి ఈస్ టేకెన్ యాజ్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటారు. సో అప్ టు ద ఎలాస్టిక్ లిమిట్, విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ ద స్టిఫ్నెస్ ఈజ్ మెజర్డ్ బై ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో ఇక్కడ బిట్ ఏంటి అంటే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, దట్ మీన్స్ అప్ టు దిస్ ఎలాస్టిక్ లిమిట్. ఈ ఎలాస్టిక్ లిమిట్ దాటింది అనుకోండి, దాటిన తర్వాత ఏమవుతుంది, ఇలా వచ్చి అప్పర్ ఈల్డ్ పాయింట్ అంటారు, ఇలా వచ్చిన దాన్ని లోయర్ ఈల్డ్ పాయింట్ అంటారు. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మాక్సిమం అల్టిమేట్ స్ట్రెస్ అంటారు. ఇదేమో అప్పర్ ఈల్డ్ పాయింట్, ఇదేమో లోయర్ ఈల్డ్ పాయింట్. సి అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, డి అనేది లోయర్ ఈల్డ్ పాయింట్, ఈ అనేది వచ్చేసరికి అల్టిమేట్ స్ట్రెస్. నెక్స్ట్ ఎఫ్ అనేది ఏంటి అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ద మెటీరియల్. సో ఇదంతా ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ లోడ్ అప్లై చేసినప్పుడు అలానే ఉంటుంది. దాన్ని ఇంకా కంటిన్యూగా అప్లై చేస్తే ఏమవుతుంది, బాడీ అనేది డీఫార్మ్ అవుతుంది. డీఫార్మ్ ఎక్కడి వరకు అవుతుంది, బిఫోర్ ద అప్ టు ద ఎలాస్టిక్ లిమిట్ వరకు నార్మల్ గానే ఉంటుంది. ఎలాస్టిక్ లిమిట్ దాటిన తర్వాత అంటే ఇక్కడ బి అనేటువంటి పాయింట్ వరకు కూడా ఎలాస్టిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఎలాస్టిసిటీ గురించి నేను ఇప్పుడే చెప్తాను అనమాట. అదే బి ఎలాస్టిక్ లిమిట్ దాటిపోయింది అనుకోండి, ప్లాస్టిసిటీలోకి వచ్చేస్తుంది. సపోజ్ ఇదే పెన్ ఉంది, ఈ పెన్ మీద నేను ఇలా లోడ్ అప్లై చేశాను. లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దీని యొక్క లెంత్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ కండిషన్ లోకి రాలేదనుకోండి, అదే ప్లాస్టిసిటీ అనమాట. సో బి పాయింట్ తర్వాత ఎలాస్టిక్ లిమిట్ దాటిన తర్వాత అప్ టు ఎఫ్ వరకు కూడా అది ప్లాస్టిక్ రీజియన్ కిందే వస్తుంది. సో విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ కి వచ్చేసరికి స్టిఫ్నెస్ ఈజ్ మెజర్డ్ బై ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. స్టిఫ్నెస్ కెన్ బి మెజర్డ్ బై ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు బిట్ ఇది అమ్మా. విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్టిఫ్నెస్ ఈజ్ మెజర్డ్ బై ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఎలాస్టిసిటీ. ఇప్పుడు చెప్పాను కదా ఎలాస్టిసిటీ అంటే ఇప్పుడు సేమ్ ఒక బాడీ ఫస్ట్ 20 సెంటీమీటర్స్ ఉందండి. ఈ 20 సెంటీమీటర్స్ ఉన్నటువంటి బాడీ మీద నేను లోడ్ అప్లై చేశా. ఇలా టెన్జైల్ లోడ్ అనేది అప్లై చేశా. ఈ టెన్జైల్ లోడ్ అప్లై చేసినప్పుడు ఇది ఏమవుతుంది అంటే దాని మీద లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి డిఫార్మేషన్ జరుగుతుంది. డిఫార్మేషన్ జరిగినప్పుడు ఇది ఎంత 20 సెంటీమీటర్స్ కాస్త 21 సెంటీమీటర్స్ అయింది. అంటే ఏంటి, లెంత్ విల్ బి చేంజ్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయండి, నువ్వు అప్లై చేసిన లోడు టెన్జైల్ లోడ్ అండి. టెన్జైల్ లోడ్ కాబట్టి దాని యొక్క లెంత్ అనేది పెరుగుతుంది, డయామీటర్ అనేది తగ్గుతుంది. ఇది కూడా బిట్టే. వెన్ ఎవర్ టెన్జైల్ లోడ్ అప్లైడ్, డయామీటర్ ఇస్ డిక్రీజెస్, లెంత్ ఈజ్ ఇంక్రీజెస్. టెన్జైల్ లోడ్స్ అప్లై చేసినప్పుడు లెంత్ అనేది పెరుగుతుంది, డయామీటర్ అనేది తగ్గిపోతుంది. అదే నువ్వు కంప్రెషన్ లోడ్ అప్లై చేసావు అనుకోండి, సో ఇలా కంప్రెషన్ లోడ్ అప్లై చేసావు, దీని మీద ఇలా కంప్రెషన్ లోడ్ అప్లై చేసావు. కంప్రెషన్ లోడ్ అప్లై చేసినప్పుడు లెంత్ తగ్గిపోతుంది, డయామీటర్ అనేది పెరుగుతుంది. కంప్రెస్ చేస్తున్నావు, నీకు లెంత్ తగ్గిపోతుంది, డయామీటర్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎలాస్టిసిటీ అంటే ఇప్పుడు 20 సెంటీమీటర్స్ ఉంది ఫస్ట్ ఇనిషియల్ గా బాడీ, దానికి ఇప్పుడు నువ్వు లోడ్ అప్లై చేసావు, అది ఏమైంది 21 సెంటీమీటర్స్ అయింది. తర్వాత నువ్వేంటి అంటే ఆ లోడ్ అనేది రిమూవ్ చేసేసా. లోడ్ రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ అది 20 సెంటీమీటర్స్ లెంత్కే రావాలి. అంటే ఒరిజినల్ ద బాడీ అగైన్ కమ్ ఇన్ టు ఇట్స్ ఒరిజినల్ కండిషన్, ఒరిజినల్ షేప్. సో దట్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎలాస్టిసిటీ. సో ఫస్ట్ లోడ్ అప్లై చేసినప్పుడు డైమెన్షన్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసరికి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, దాన్ని ఏంటి ఫస్ట్ ఎక్స్పాండ్ చేసావు, ఎక్స్పాండ్ చేసినప్పుడు మళ్ళా లెంత్ అనేది పెరిగింది. ఎప్పుడైతే లోడ్ నువ్వు తీసావో అప్పుడు ఏమైంది, సేమ్ అదే డైమెన్షన్ లో ఉంటుంది. సో అది ఎలాస్టిసిటీ. కానీ ఇక్కడ ఏంటంటే సేమ్ అదే ప్రాపర్టీ మెటల్స్ కూడా ఉంటుంది. నువ్వు చూసేటువంటి రబ్బర్ బ్యాండ్ అనేది జస్ట్ అదొక పాలిమర్. ఇక్కడికి వచ్చేసరికి నీకు మెటల్స్ లో కూడా సేమ్ అదే ప్రాపర్టీ ఉంటుంది. సో అది నెక్స్ట్ అదే 20 సెంటీమీటర్స్ కాకుండా 21 సెంటీమీటర్స్ ఉందనుకోండి, అంటే ఎక్స్పాన్షన్ లోడ్ తీసేసినా కూడా అది 21 లోనే ఉందనుకోండి, ఆ ప్రాపర్టీని ఏమంటారు అంటే ప్లాస్టిసిటీ అంటారు. సో ద ఎబిలిటీ ఆఫ్ ఏ మెటీరియల్ టు డిఫార్మ్ నాన్ ఎలాస్టికల్లీ వితౌట్ ఎనీ ఫ్రాక్చర్. ఇక్కడ చూడండి, ఎలాస్టిక్ లోను ప్లాస్టిక్ లోను కూడా బాడీ అనేది ఫ్రాక్చర్ అవ్వకూడదు. ఇక్కడ ఎఫ్ వరకే ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కరువులో
పాయింట్ ఎఫ్ వరకు మాత్రమే ప్లాస్టిక్ ప్రాపర్టీ అనేది ప్లాస్టిసిటీ అనేది ఉంటుంది అనమాట. సో ప్లీజ్ అబ్జర్వ్ దట్ ఆల్సో. సో దట్ ఈస్ ఎలాస్టిసిటీ అండ్ ప్లాస్టిసిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, డక్టిలిటీ. డక్టిలిటీ అంటే ఇక్కడ చూడండి, ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు బి ప్లాస్టికల్లీ, అండర్లైన్ దిస్ వన్, ప్లాస్టికల్లీ వితౌట్ రప్చర్ అండర్ టెన్సైల్ లోడ్. Observe the difference. Two important properties are ductility and malleability. So ductility లోకి వచ్చేసరికి ability of the material to be deformed plastically without rupture. Rupture is nothing but the failure. So టెన్సైల్ లోడ్ అప్లై చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గోల్డ్ బిస్కెట్ ఉంది. గోల్డ్ బిస్కెట్స్ నుంచి గోల్డ్ ఆర్నమెంట్స్ అనేది తయారు చేస్తారు. ఆర్నమెంట్స్ లెంత్ ఎంత ఉంటుంది? గోల్డ్ బిస్కెట్ లెంత్ ఎంత ఉంటుంది? గోల్డ్ బిస్కెట్ లెంత్ జస్ట్ ఒక 10 సెంటీమీటర్స్ ఉంటుంది, ఒక 7 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆ 7 సెంటీమీటర్స్ నుంచి మన యొక్క ఆర్నమెంట్స్ అన్ని కూడా తయారు చేస్తారు. అక్కడ ఏం లోడ్ అప్లై చేస్తారు అంటే టెన్సైల్ లోడ్ అనేది అప్లై చేస్తారు. సో ఆ ప్రాపర్టీని ఏమంటారంటే డక్టిలిటీ అంటారు. ఇప్పుడు గోల్డ్ బిస్కెట్ ని మళ్ళీ లోడ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ అది ఒరిజినల్ కండిషన్ లోకి వస్తుందా? రాదు కాబట్టి దాన్ని ఏమంటారంటే ప్లాస్టికల్లీ డిఫార్మేషన్ అంటారు. సాగుతుంది కానీ రాదు. ఓకే, సో ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు బి డిఫార్మ్డ్ ప్లాస్టికల్లీ వితౌట్ ఫెయిల్యూర్, ఓకే, దట్ అండర్ టెన్సైల్ లోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డక్టిలిటీ. దీన్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో బిట్ ఎలా అడుగుతాడంటే ఇది ఓకే, ఇలా బిట్ ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే వైర్ డ్రాయింగ్ అప్లికేషన్స్ అంటారు. ఇంపార్టెంట్, వైర్ డ్రాయింగ్ అప్లికేషన్స్ లో వాడేది కూడా డక్టిలిటీనే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్ గా అడిగినటువంటి బిట్. వైర్ డ్రాయింగ్ అప్లికేషన్స్ లో ఉండేటువంటి ప్రాపర్టీ ఏంటి అంటే డక్టిలిటీ. వైర్ డ్రాయింగ్ ఈజ్ నథింగ్ బట్ నేను చెప్పినటువంటి గోల్డ్ ఎగ్జాంపుల్. గోల్డ్ ఆర్నమెంట్స్ కి ఏం చేస్తామంటే మనం ఈ యొక్క ఎక్స్పాన్షన్ అనేది చేస్తారంటే మీకు లోడ్ అనేది అప్లై చేస్తారో అది సాగుతూ ఉంటాయి అన్నమాట వైర్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాపర్టీ దట్ ఈస్ malleabilityలో డిఫరెన్స్ ఉంది. ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు బి డిఫార్మ్డ్ ప్లాస్టిక్ గా డిఫార్మేషన్ జరగాలి వితౌట్ ఎనీ రప్చర్ అండర్ కంప్రెసివ్ లోడ్ అనేది అప్లై చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక క్యూబ్ తీసుకున్నారనుకోండి. ఇలా ఒక క్యూబ్ ఉంది. ఈ క్యూబ్ ని కొన్ని షీట్స్ లాగా చేయొచ్చు, ఐరన్ షీట్స్. మీకు ఎంఎస్ ఫ్లాట్స్ ఉంటాయి. ఎంఎస్ ఫ్లాట్స్ ఈ సైజులో ఉందనుకోండి, దాని నుంచి మీరు కొంత సైజులో ఒక రేకు లాగా తయారు చేస్తారు. సో దీన్ని ఏమంటారంటే రోలింగ్ అప్లికేషన్స్ కి ఇచ్చేస్తారు. రోలింగ్ అప్లికేషన్స్ కి ఇచ్చేస్తారు ఈ ప్రాపర్టీని. సో రోలింగ్ అప్లికేషన్స్ అంటే malleability అంటారు. రోలింగ్ అప్లికేషన్. నెక్స్ట్ షీట్ మెటల్ అప్లికేషన్స్ లో షీట్ మెటల్స్ లో కూడా ఇదే యూజ్ చేస్తారు. సో ఇది డక్టిలిటీ malleability. వైర్ డ్రాయింగ్ అంటే డక్టిలిటీ వస్తుంది, రోలింగ్ వచ్చేసరికి malleability అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెటీరియల్స్ విచ్ ఆర్ హైలీ డక్టైల్, నెక్స్ట్ ఈ డక్టిలిటీలో కూడా గోల్డ్, సిల్వర్, టంగ్స్టన్, దీస్ ఆర్ హ్యావింగ్ మోర్ డక్టిలిటీ. అంటే సాగే గుణం ఎక్కువ ఉంటుంది మెటల్స్ లో గోల్డ్ కి, సిల్వర్ కి, టంగ్స్టన్ కి, వీటికి సాగే గుణం ఎక్కువ ఉంటుంది. సాగే గుణం డక్టిలిటీ అంటే డక్టిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మెటీరియల్స్ విచ్ ఆర్ హైలీ డక్టైల్, సో హై డక్టిలిటీ ఉంది, ఆర్ ఆల్సో హైలీ malleable, బట్ ద రివర్స్ మే నాట్ బి ట్రూ. ఇక్కడ ఏమంటాడంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. కొన్ని స్టేట్మెంట్స్ అంటే డెఫినేషన్స్ ఇచ్చేసి దానికి విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఆర్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అని అంటాడు. అది కూడా నేను మీతో ప్రాక్టీస్ చేపిస్తాను ఆ టైప్ క్వశ్చన్స్. మెటీరియల్స్ విచ్ ఆర్ హైలీ డక్టిలిటీ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా malleability ఎక్కువ ఉంటుంది. ఓకే, డక్టిలిటీ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా malleability ఉంటుంది. కానీ malleability ఎక్కువ ఉంటే డక్టిలిటీ అనేది ఎక్కువ ఉండదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టఫ్నెస్ అండి. నెక్స్ట్ ప్రాపర్టీ టఫ్నెస్.
టఫ్నెస్ అనేది అంటే ఇప్పుడు నేను ఇలా ఒక కుర్చీ మీద కూర్చున్నాను. కుర్చీ మీద కూర్చున్నప్పుడు నా యొక్క వెయిట్ ఒక 75 కేజెస్, 80 కేజెస్ అనుకోండి. ఆ 80 కేజెస్‌ని అది విత్ స్టాండ్ చేసుకుంది. విత్ స్టాండ్ చేసుకుంటూ పాటు నా వెయిట్ మొత్తాన్ని కూడా ఆ చైర్ అనేది అబ్జార్బ్ చేసుకుంది. ఓకే. అలా అబ్జార్బ్ చేసుకున్నటువంటి ప్రాపర్టీని ఏమంటారు అంటే టఫ్నెస్ అంటారు. ఈ 80 కేజీస్ కాకుండా ఒక 10 మెంబర్స్ కూర్చున్నారనుకోండి. ఓకే. ఆ 10 మెంబర్స్ కూర్చుంటే ఏమవుతుందంటే, ఈ టోటల్ ఎనర్జీని అది అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది ఏమవుతదంటే ఫ్రాక్చర్ అయిపోతుంది. సో, ఇప్పుడేంటి అంటే ఎంత వరకైతే అది అబ్జార్బ్ చేసుకోగలదో దట్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ యాస్ ద టఫ్నెస్. డెఫినిషన్ బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే, ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు అబ్జార్బ్ ద ఎనర్జీ అప్ టు ద ఫ్రాక్చర్ అయ్యేంత వరకు కూడా అబ్జార్బ్ చేసుకోవాలి. సో, డ్యూరింగ్ ద ప్లాస్టిక్ డిఫార్మేషన్ అవుతా ఉండొచ్చు. అంటే కొన్నిసార్లు బెండ్ అవుతా ఉండొచ్చు. ఏదైనా జరగవచ్చు. ఓకే. సో, ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు అబ్జార్బ్ ద ఎనర్జీ అప్ టు ద ఫ్రాక్చర్ అయ్యేంత వరకు కూడా ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడాన్ని టఫ్నెస్ అంటారు. ఓకే. ఆ దట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ద మెటీరియల్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ ఈస్ కాల్డ్ యాస్ ద రెసిలియన్స్. ఎలాస్టిక్ లిమిట్ వరకు కూడా అబ్జర్వ్ చేసుకునేటువంటి అమౌంట్ ఆఫ్ ఎనర్జీని, అంటే సపోజ్ ఒక 2 కిలో జౌల్సా 3 కిలో జౌల్సా అనేది ఎనర్జీ అనేది మెజర్ చేస్తాం కదా. దట్ ఎనర్జీ ఈస్ కాల్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ద మెటీరియల్ ఈస్ కాల్డ్ యాజ్ ద రెసిలియన్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఇంకో బిట్ ఏంటంటే దిస్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. ద ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. డెఫినేషన్ అడగొచ్చు. మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ మీన్స్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, దట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ by the material, the amount of energy absorbed by the material per unit volume is called as the modulus of resilience. నెక్స్ట్ ఈ యొక్క టఫ్నెస్ వచ్చేసరికి టఫ్నెస్ డిపెండ్స్ అపాన్ స్ట్రెంగ్త్, డక్టిలిటీ మీద డిపెండ్ అవుతుంది. టఫ్నెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్ మీద, డక్టిలిటీ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. స్ట్రెంగ్త్ మీద, డక్టిలిటీ మీద బిట్ అడుగుతాడు. ద టఫ్నెస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ స్ట్రెంగ్త్, డక్టిలిటీ, బోత్ స్ట్రెంగ్త్ అండ్ డక్టిలిటీ, నన్ ఆఫ్ ద అబోవ్ అంటాడు. సో ద టఫ్నెస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద స్ట్రెంగ్త్ అండ్ డక్టిలిటీ అని. నెక్స్ట్ కమింగ్ టు ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అంటారు. ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు షాక్ లోడ్స్ వస్తూ ఉంటాయి వెహికల్స్ మీద, ఎప్పుడు స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇలా వచ్చినప్పుడు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇండస్ట్రీస్ లో కూడా కొన్ని షాక్ లోడ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ షాక్ లోడ్స్ ని రెసిస్ట్ చేసేటువంటి ప్రాపర్టీ ద రెసిస్టెన్స్ టు షాక్ లోడ్స్ ఈస్ కాల్డ్ ఇంపాక్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఈ ఇంపాక్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ లో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఇక్కడ చార్పీ టెస్ట్ అండ్ ఐజోడ్ టెస్ట్ అని రెండు ఉంటాయి. చార్పీ టెస్ట్, ఐజోడ్ టెస్ట్. ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ లో చార్పీ టెస్ట్, ఐజోడ్ టెస్ట్ అని ఉంటాయి. ఆ చార్పీ టెస్ట్, ఐజోడ్ టెస్ట్ లో ఈ యొక్క బీమ్ అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటది అనేది చెప్తాడు. అది మన టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ గురించి చెప్పినప్పుడు చెప్పుకుందాం. ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ మీన్స్ ద రెసిస్టెన్స్ టు ద షాక్ లోడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇంపాక్ట్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ కి అంటే ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫ్రాక్చరింగ్ ద స్పెసిమెన్ ఆఫ్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అక్కడ ఏం చేస్తాడంటే సపోజ్ ఒక మెటాలిక్ బార్ పెడతాడు. మీరు ల్యాబ్ లో చూసారో లేదో. సో ఇలా ఒక బార్ అనేది పెడతాడు. ఇది ఒక క్యాంటిలివర్ అనుకోండి, క్యాంటిలివర్ బీమ్. దీని మీద సడన్ గా ఇక్కడ లోడ్ పెడతాడు. లోడ్ పెట్టినప్పుడు ఏమైంది, ఇది డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇలా సింప్లీ సపోర్టెడ్ బీమ్ లాగా ఉంటుంది. దీని మీద సడన్ గా ఇక్కడ ఒక లోడ్ అనేది వేస్తాడు. లోడ్ వేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫ్రాక్చర్ అనేది జరుగుతుంది అన్నమాట. సో అది. నెక్స్ట్ ఇంకోటి ఇది చూడండి, బ్రిటల్నెస్ వచ్చేసరికి ద ప్రాపర్టీ ఆఫ్ సడన్ ఫ్రాక్చర్ వితౌట్ ఎనీ విజిబుల్ పర్మనెంట్ డిఫార్మేషన్. కొన్ని మెటీరియల్స్ డ్యామేజ్ అవుతాయి, ఫ్రాక్చర్ అవుతాయి లోడ్ అప్లై చేసినప్పుడు, కానీ ఆ డ్యామేజ్ అనేది మనకు కనపడదు.
Okay, so the property of sudden fracture means shock load, due to shock load. The property of sudden fracture without any visible permanent deformation, is called as the brittleness. Next, coming to another property, hardness. Very important bit ఇది సపోజ్ ఇలా ఒక స్క్వేర్ మెటల్ తీసుకున్నాం. హార్డ్నెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫుల్ లోడ్ అప్లై చేసాం. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ నా వైపు చూస్తే ఇక్కడ మీ యొక్క హ్యాండ్ మీద పెన్ ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఒక మార్క్ అనేది పడుతుంది. ఆ మార్క్ ఏమంటారు అంటే ఇండెంటేషన్ అంటారు. సో ద రెసిస్టెన్స్ ఆఫ్ మెటల్ టు ఇండెంటేషన్, అలా మార్క్ పడకుండా రెసిస్ట్ చేసేటువంటి ప్రాపర్టీనే హార్డ్నెస్ అంటారు. ఇప్పుడు దీని మీద ఒక హ్యామర్ పెట్టి ఇక్కడ కొట్టారు. ఇక్కడ ఒక చిన్న ఐరన్ బాల్ పెట్టారు, దీని మీద ఒక హ్యామర్ పెట్టి కొట్టారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక హోల్ అనేది పడుతుంది. హోల్ అంటే చిన్న హోల్ అనేది పడుతుంది. సో ఇదేంటి, ఇప్పుడు ఇండెంటేషన్. సో ఆ ఇండెంటేషన్ రెసిస్ట్ చేసేటువంటి ప్రాపర్టీని ఏమంటారు అంటే హార్డ్నెస్ ఆఫ్ ద మెటీరియల్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్రీప్ అండి. క్రీప్ అంటే ఏంటంటే ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఆఫ్ ఎ మెటీరియల్. విత్ టైమ్ ఎట్ కాన్స్టెంట్ స్ట్రెస్. ఓకే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టారు, ఈ ఆబ్జెక్ట్ మీద ఒక లోడ్ అనేది పెట్టారు, ఇలానే ఉంది. స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ అంటే స్లోగా డిఫార్మేషన్ జరగాలి, యూనిఫామ్ గా డిఫార్మేషన్ జరగాలి. అంటే ఒక 1 అవర్ తర్వాత 1 అవర్ చూసామనుకోండి 1 సెంటీమీటర్స్ డిఫార్మేషన్ జరగాలి. 2 అవర్స్ చూసారనుకోండి 2 అవర్స్ లోడ్ అప్లై చేశారు, అప్పుడు 2 సెంటీమీటర్స్ అంటే 1 + 1 2 సెంటీమీటర్స్. అదే 10 అవర్స్ అయింది, 10 అవర్స్ అయినప్పుడు ఏమవ్వాలి, అదే 10 సెంటీమీటర్స్ వేరియేషన్ అనేది రావాలి. అలా స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఆఫ్ ఏ మెటీరియల్ విత్ టైం కాన్స్టెంట్, విత్ టైం ఎట్ కాన్స్టెంట్ స్ట్రెస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే లోడ్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. సపోజ్ ఇక్కడ ఒక 1000 కిలోన్యూటన్స్ లోడ్ అప్లై చేశారు. సో అమాంగ్ ద టైం మొత్తం కూడా ఆ 1000 కిలోన్యూటన్స్ అనేది యాక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్రీప్ అండ్ నెక్స్ట్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ క్రీప్ రెసిస్టెన్స్. ఆ క్రీప్ ని రెసిస్ట్ చేసేదాన్నే క్రీప్ రెసిస్టెన్స్ అంటారు. ద ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు ప్రివెంట్ సచ్ డిఫార్మేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్రీప్ రెసిస్టెన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇవి సమ్ ఇంపార్టెంట్ మెకానికల్ ప్రాపర్టీస్. ఇక్కడ టైం అయిపోతుంది కాబట్టి 45 మినిట్స్ అయిపోతుంది కాబట్టి నేను దీన్ని క్లోజ్ చేస్తాను. ఓ 5 or 10 మినిట్స్ 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. నేను మళ్ళీ గ్రూప్ లో ఇన్విటేషన్ లింక్ అనేది పెడతాను. ఆ ఇన్విటేషన్ లింక్ పెట్టినప్పుడు మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ దాంట్లో టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్ అనేది చెప్తాను. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఒక బిట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే.